హాయ్ అండి. నేను మీ లక్ష్మిని. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇక్కడొచ్చేసి అయితే పిల్లలు ప్రాజెక్ట్ అయితే చేసుకుంటున్నారు. సైన్స్ డే అయితే ఉంది కదా! సైన్స్ డే రోజు ప్రాజెక్ట్ చేసి చూయించనని చెప్పేసి ఉదయాన్నే పిల్లలు ప్రాజెక్ట్ అయితే చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకుంటున్నారని చెప్పేసి నేను కూడా వాళ్ళతో పాటు బయట అలా కూర్చున్నా. బయట కూర్చున్న తర్వాత అక్కడికి గోంగూర అలాగనే ఆకుకూరలయితే వచ్చేవి. ఆకుకూరలైతే తీసుకున్నాను. పాలకూర, అలాగనే గోంగూర. గోంగూర తీసుకున్నానండి. పచ్చడైతే చేస్తున్నాను. చాలా రోజులైంది గోంగూర పచ్చడి కూడా అయితే తినక. అది మీతోటైతే షేర్ చేస్తాను. ఎలా చేస్తాను ఏందని రోటి పచ్చడి. ఇక్కడొచ్చేసి గోంగూర అదంతా కూడా అయితే ఒలిచేసిన తర్వాత వేడి వాటర్ అయితే తాగలేదు. నేను ఉదయాన్నే ప్రతిరోజు ఒక అర లీటరు వేడి వాటర్‌లో నిమ్మకాయను కొంచెం బెల్లం పొడి అయితే వేసేసుకొని నిదానంగా కూర్చొని అయితే తాగుతాను. వేడి వాటరు. ఇక్కడొచ్చేసి ఈ గులాబీ చెట్టు నాటిన తర్వాత 2 పూలొచ్చినాయండి. పోయిన సంవత్సరంలో అయితే నాటాను. గులాబీ చెట్టు పెరగటము, గేదెలేమో తినటం అలా జరుగుతూ ఉంది. అందుకే పోయిన సంవత్సరం నాటితే గులాబీ, ఈ సంవత్సరానికైతే గులాబీ అయితే వచ్చింది. పోయిన సంవత్సరం ఒకటి, ఈ సంవత్సరం ఒకటైతే కాసింది గులాబీ అయితే. ఇక్కడొచ్చేసి వేడి వాటర్ అన్నీ తాగేసిన తర్వాత ముందు రోజు బట్టలు ఏమైతే ఉతకలేదండి. ఇంక బట్టలన్నీ కూడా అయితే నానపెట్టేసుకొని టిఫిన్ చేసేసిన తర్వాత బట్టలు ఉతుకుదామని చెప్పేసి ముందు బట్టలైతే నానపెట్టేశాను. ఇక్కడొచ్చేసి టిఫిన్ గుంత పొంగనాలైతే చేస్తున్నా. ముందు రోజు దోసలైతే వేశాను. కొంచెం పిండైతే ఉంది. దాంట్లో పచ్చిమిర్చి, క్యారెట్టు, ఉల్లిపాయ ముక్కలు అలాగనే స్వీట్ కార్న్ కూడా అయితే వేశాను. ఆ స్వీట్ కార్న్ అదంతా కూడా అయితే వేసుకొని కొంచెం ఉప్పు వేసి అదంతా కలుపుకున్న తర్వాత గుంట పొంగనాలైతే వేస్తున్నా. మేమైతే స్వీట్ కార్న్ పచ్చిపప్పు కూడా అయితే నానపెట్టేసుకొని వేసుకుంటామండి. టేస్ట్ బాగుంటుంది. మేము అలా తింటాము. మీకు ఇష్టం లేని వాళ్ళు స్వీట్ కార్న్ అయితే వేసుకోమాకండి. ఇక్కడ పిండిదంతా కూడా అయితే వేసేసుకొని కొంచెం కొంచెం పిండి వేసుకుంటే గుంట పొంగనాలు కూడా ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకుంటే చాలా చక్కగా బాగా లోపల వరకైతే ఉడికిపోతాయి. ఇదంతా హై ఫ్లేమ్లో పెడితే లోపల పిండి అనేది ఉడకకుండా అయితే ఉంటుంది. ఇలాగ ఇంక అన్ని గుంట పొంగనాలన్నీ కూడా అయితే వేసేసాను. దీంట్లోకి చట్నీ అయితే ఏం చేయలేదు. అవిసె గింజల కారప్పొడి అయితే ఉంది. ఇంక అదే వేసుకొని తినొచ్చని చెప్పేసి ఇంక చట్నీ కూడా అయితే ఏం చేయలేదు. ఇంకో గ్యాస్ పైనేమో స్వీట్ కార్న్ అయితే పెట్టేశాను. మా వారు టిఫిన్ చేయనన్నారు చెప్పేసి స్వీట్ కార్న్ అయితే ఉడికిస్తున్నాను. పిల్లలకి, నాకు ఇంకా ముగ్గురికి కలిపి గుంట పొంగనాలైతే చేస్తున్నా. ఆ గుంట పొంగనాల్లో స్వీట్ కార్న్ వేస్తే ఉడకదేమో అనుకుంటారు. చక్కగా ఉడికిపోతుందండి. మేమైతే పచ్చిపప్పు నానపెట్టేసుకొని అయితే వేసుకుంటాను. టేస్ట్ కూడా అయితే బాగుంటుంది. ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇక్కడొచ్చేసి టిఫిన్ అంతా కూడా అయితే చేసేసిన తర్వాత పిల్లలకు కూడా అయితే పెట్టేశాను. పిల్లలు అందరం తినేసిన తర్వాత బట్టలు కూడా అయితే ఉతికేసానండి. బట్టలు ఉతికేసిన తర్వాత ఇక్కడైతే ఆరబెట్టేస్తున్నాను బట్టలు. ఇప్పుడు ఎండాకాలం అయితే వచ్చేసింది కదా! బట్టలు కూడా అయితే త్వరగానే ఆరిపోతాయి. స్కూల్ అయితే ఉదయం పూట అయితే లేదు. మధ్యాహ్నం నుంచి అయితే ఉంది పిల్లల స్కూలు. అందుకనే పనులన్నీ చేసేసుకున్న తర్వాత వంట చేద్దామని చెప్పేసి నిదానంగా పనులు చేసుకొని, వంట హడావుడి లేకుండా చేసుకుందామని చెప్పేసి ముందు పనులుంటాయి కదా! ఆ పనులన్నీ కూడా అయితే చేసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి మీకు ఈ జ్ఞాపకం ఉందా? జామాకు మీద కొంచెం ఉప్పు, కొంచెం కారము, చింతపండు పెట్టుకొని ఆ ఆకు ఇట్లా ఈ విధంగా మడత పెట్టేసుకొని తినటం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ జామాకు లేతగా అయితే ఉండాలా. ఆ లేతగా ఉన్న జామాకు అయితే తీసేసుకొని చింతపండు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారము పెట్టేసుకొని తింటుంటే బావుంటదండి. ఎందుకో జామ చెట్టు చూడంగానే ఇంక అది గుర్తొచ్చింది. మా పిల్లలకి చెప్తే, "నిజంగా అంత బావుంటదా?" అని చెప్పేసి ఫస్ట్ నా మీద అయితే ప్రయోగం చేశారు. బావుంటదండి. ట్రై చేయండి. లేత జామాకైతే తీసుకొని ఉప్పు, చింతపండు, కొంచెం ఉప్పు, కొంచెం కారమే పెట్టేసుకొని తింటుంటే పుల్ల పుల్లంగా బావుంటది. ఆ రోజు చింతపండు, ఉప్పు, కొంచెం కారం వేసుకొని దంచుకొని పుల్లలకైతే పెట్టుకొనైతే తిన్నారు మా పిల్లలు కూడా. బావుంటది. ఇక్కడొచ్చేసి గోంగూర పచ్చడి అయితే చేస్తున్నా. గోంగూర అంతా కూడా అయితే ఉడికించుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పచ్చి కారం అయితే వేస్తున్నానండి గోంగూరలో అయితే. కారానికి సరిపడా పచ్చిమిర్చి అయితే తీసేసుకొని దాంట్లో ఉప్పు కూడా అయితే వేసుకొని ఈ పచ్చిమిర్చి మెత్తగా అయితే నూరుకోవాలి.
కొంతమంది గోంగూర ఉడికించుకునేటప్పుడు పచ్చిమిర్చి కూడా అయితే ఉడికించుకుంటారు. నేను గోంగూర అయితే అలాగా నూరను. నేను ఈ విధంగానే చేస్తాను. గోంగూరలో పచ్చిమిర్చి వేసి పచ్చడి నూరితే మా వారికి ఇష్టం ఉండదు. ఇలాగ పచ్చి కారం వేసి చేస్తే తింటారు బాగా. ఇక్కడొచ్చేసి పచ్చిమిర్చి బాగా నూరుకున్న తర్వాత దాంట్లో అల్లము, చిన్నుల్లిపాయలు కొంచెం కొంచెం వేసేసుకొని అది కూడా నూరుకున్న తర్వాత జీలకర్ర, ఉప్పు కూడా అయితే వేసుకొని ఇదంతా కూడా మరలా కలుపుకొని నూరుకోవాలండి. పచ్చిమిర్చి, అల్లము, చిన్నుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసాం కదా! దాంట్లో పచ్చిమిర్చి అదంతా కూడా అయితే వేసుకొని మరొకసారి అయితే నూరుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న గోంగూర అయితే వేసేసుకొని ఇదంతా కూడా అయితే బాగా ఈ విధంగా కలుపుకొని అయితే నూరుకోవాలి. అప్పుడు ఆ పచ్చి కారము, మసాలా, జీలకర్ర అన్నీ వేసాం కదా! దాంట్లో కలిసిపోతుంది. అప్పుడు పోపు పెట్టుకుంటే టేస్ట్ బావుంటుందండి. ఇక్కడొచ్చేసి నేను గోంగూర అదంతా కూడా మెత్తగా మెదిగిపోయిన తర్వాత పచ్చి ఉల్లిపాయలే వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు తినేటప్పుడు రైస్‌లో బావుంటాయి. పంటి కింద పడుతుంటే. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక్కసారి ఇదంతా కూడా అయితే నూరుకొని తీసేసుకొని పోపైతే పెట్టేసుకోవటమే. గోంగూర పచ్చడి చాలా బావుంటది కదా! టేస్ట్ అయితే సూపర్‌గా అయితే ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా ఒక కామెంట్ చేయండండి. ఇక్కడొచ్చేసి అయితే నేను పోపైతే పెట్టేస్తున్నాను. ముందైతే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ వేడిన తర్వాత నేను 2 చిన్నులపాయ రబ్బలైతే వేసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పావు స్పూను ధనియాలైతే వేశాను. ఆ ధనియాల స్మెల్ బావుంటదండి గోంగూర పచ్చడికి. ధనియాలు అవన్నీ పోపు అదంతా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అయితే వేసుకొని, ఉల్లిపాయలు కూడా అయితే కాస్త మగ్గనివ్వాలా. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత పావు స్పూను పసుపు, అలాగనే కొంచెం ఇంగువ కూడా అయితే వేసేసుకొని ఈ ముందుగా నూరి పెట్టుకున్న ఈ గోంగూర కూడా అయితే వేసుకొని, ఈ పోపులో అయితే బాగా మగ్గనివ్వాలా. ఎందుకంటే పచ్చికారం అయితే వేసాం కదా! పచ్చికారం వేసినప్పుడు గోంగూర మగ్గనివ్వాలా. ఈ గోంగూర మగ్గేటప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. సిమ్‌లో పెట్టేసుకొని మగ్గించుకోండి బావుంటది. ఇక్కడొచ్చేసి సాల్ట్ అయితే చెక్ చేస్తే సాల్ట్ అయితే సరిపోలేదు. సాల్ట్ అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకొని ఒక 3 నిమిషాల వరకైతే ఉంచాను. ముందేసిన ఆయిలు పైకి తేలేంత వరకైతే ఉంచేసుకుంటే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడన్నా బిర్యానీ చేసినప్పుడన్నా, పలావ్ చేసినప్పుడన్నా ఈ విధంగా కూడా గోంగూర పచ్చడి చేసుకున్నా కానీ బావుంటది. వంట కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. ఎండాకాలంలో కొంచెం త్వరగా వంట చేసుకుంటేనే వంటగదిలో వేడి రాకుండా అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి త్వరగా చేసేసాను. ఎ వంట చేసేసిన తర్వాత ఇంకా అప్పటికి 11:30 అట్లాగయింది టైము. మధ్యాహ్నము వాళ్ళకి 12:30 బయలుదేరితే 1:30 కల్లా స్కూల్ దగ్గర ఉంటానని చెప్పేసి జడలైతే వేస్తున్నా. జడలదంతా వేసేసిన తర్వాత ఇంక అన్నం అయితే పెట్టేసానండి. వాళ్ళైతే తినేస్తున్నారు. అన్నం అది తినేసిన తర్వాత స్కూల్‌కైతే వెళ్ళిపోయారు. స్కూల్ నుంచి రాంగానే ఇంకేదో ఒకటైతే స్నాక్స్ అయితే అడుగుతారు కదా! నేనొచ్చేసి ఇక్కడ పల్లీల చెక్క అయితే చేస్తున్నాను. పల్లీల చెక్క ఒకసారి అయితే చేశాను. గుర్తులేదండి ఎలా చేశాను ఏందనేది. పాకం పట్టడం అయితే నాకసలకి రాదు. ఈ బెల్లం పాకం అన్నా, పంచదార పాకం అన్నా నాకొచ్చినట్లుగైతే చేస్తున్నాను. ఎలా వస్తదా ఏందనేది మీరు కూడా అయితే చూసేయండి. ఇక్కడైతే నేను ఒక కప్పు పల్లీలైతే తీసేసుకొని సిమ్‌లో పెట్టేసుకొని ఈ పల్లీలైతే వేయించుకోవాలి. పల్లీల చెక్క చేసినప్పుడు సిమ్‌లో పెట్టుకొని పల్లీలు వేయించుకుంటే పప్పు అనేది లోపల వరకైతే వేగి టేస్ట్ బావుంటది. ఇక అదంతా కూడా అయితే వేగిపోయిన తర్వాత చక్కగా పొట్టు తీసేసుకొని దబ్బల్లాగా అయితే చేసేసుకోవాలి. పల్లీల చెక్కకైతే పల్లీలు. ఇక్కడొచ్చేసి కప్పు పల్లీలకి ఒక కప్పేసి మరలా పావు కప్పు బెల్లమైతే వేశాను. ఈ బెల్లము అంత స్వీట్‌గా అయితే లేదు. ఎక్కువగా స్వీట్ తినేవాళ్ళు ఒక కప్పున్నర బెల్లమైతే వేసుకోండి. ఇక్కడ బెల్లం కరిగేలోపుడు నేనైతే ఒక ప్లేట్‌కి ఆయిల్ రాసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. బెల్లం చిక్కి ప్లేట్‌లో వేయటానికి. ఇక్కడొచ్చేసి బెల్లం అయితే కరిగించుకోవాలి. ఈ బెల్లము బాగా కరిగిన తర్వాత మనం పాకం వస్తుందా లేదని చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను ఒకసారి చేశా గానీ గుర్తులేదు. ఇదిగోండి నేనైతే బెల్లం పాకం త్వరగా వత్తదని చెప్పేసి ఎన్ని సార్లయితే చెక్ చేశానో. ఇక్కడ ఇంకా అయితే ఫస్ట్ సారి చూసినప్పుడు పాకం అయితే రాలేదు. ఇక్కడ మరలా రెండోసారి అయితే చూస్తున్నాను. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు పడింది. ఫస్ట్ దానికంటే రెండోసారి చూసినప్పుడు కాస్త దగ్గర పడింది పాకం అనేది. నేను అరిసెలు కూడా అయితే ఎప్పుడు సొంతగా ట్రై చేయలేదు. నాకు అరిసెలు చేయటం కూడా అయితే రాదండి. ఈ పల్లీల చెక్క ఇలాగనేనా చేసేది? ఇలా కాదు నాకు కామెంట్ చేయండి. మీరు కామెంట్ పెట్టేదాన్ని బట్టి నేను కూడా అయితే నేర్చుకుంటాను. మూడోసారి చూసినప్పుడు
పాకం అయితే ఇంక ఈ విధంగా అయితే వచ్చింది. ఈ విధంగా వచ్చినప్పుడు నేను ఇంక పల్లీలు అయితే ఏమి వేయలేదు. మరొకసారి 2 సార్లు అలాగ కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు అయితే ఉంచేసుకున్న తర్వాత మరలా నాలుగోసారి అయితే పాకం అయితే చూస్తున్నాను. పాకం చూసేటప్పుడల్లా అయితే నీళ్ళైతే మార్చుకుంటూ ఉండాలంట. మా అత్తయ్య అరిసెల పాకం పట్టిద్దండి బాగానే. అరిసెలు బాగా చేసిద్ది. ఇదిగోండి ఇంకా ఈ విధంగా వచ్చినప్పుడైతే నేను పల్లీలైతే వేసేసాను. నేను ఈ విధంగా ఉన్నప్పుడు పల్లీలు వేశాను కదా! మీరు నేను చూసిన దానికంటే ఇంకో 2 నిమిషాలైతే ఉంచేసుకొని పల్లీలైతే వేసుకోండండి. పల్లీలు కొంచెం తగ్గినాయి అని చెప్పేసి నేను నువ్వులు కూడా అయితే కలిపేసాను. ఎందుకంటే మా వారు అప్పుడే వచ్చారు. తినటానికి ఏమి లేవు అంటే పల్లీలైతే వేసిచ్చాను. తనైతే తినేసారు. వెళ్ళిపోయాడు. ఇంక పల్లీలు తగ్గినాయి అని చెప్పేసి నువ్వులైతే వేశాను అందుకని. ఇక్కడ పాకం వచ్చేసిన తర్వాత ఆ పాకంలో యాలకుల పొడి అయితే వేసుకొని కలుపుకొని ముందుగా రాసి పెట్టుకున్నాం కదా ఆయిలు, ఆ ప్లేట్‌లో అయితే ఈ ఈ పాకమంతా వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేస్తే చక్కగా ఆ ప్లేట్‌కనేది అంటుకుపోతుంది. వేసిన వెంటనే ఈ చాకుతో అనకుండా ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత చాకుతో కట్ చేసుకుంటే చెక్కల్లాగా అయితే వస్తుంది. పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే ఆ పప్పు చెక్క అనేది తీసుకుంటే బాగా అయితే వస్తుంది. ఇంట్లో చుట్టాలు ఉంటారో లేదో కానీ తెలీదు కానీ ఈ చీమలు ఎండాకాలం వచ్చినాయంటే ఇల్లంతా చీమలేనండి. పప్పుకి, కందిపప్పుకి, మినపగుళ్ళకి, పల్లీలకి అన్నిటికి చీమలు పట్టినియి. చీమలైతే అట్లా పట్టినియండి. ఇంగ విసుగేస్తుంది ఆ చీమల వల్ల. ఇక్కడొచ్చేసి నేను ఫ్యాన్ కిందైతే పెట్టేసాను. ఈ పల్లీల చెక్కయితే చక్కగా ఆరిపోయింది. పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ చెక్కయితే ఇంగ ఈ విధంగా అయితే తీసేసాను. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో పల్లీల చెక్క. మా వారైతే స్కూల్లో ఇస్తారు గదా! ఈ పల్లీల చెక్క నువ్వు ఇంట్లో ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి ఒక పక్క అరుస్తూ ఉన్నాడు. ఎట్లాగైనా స్కూల్లో ఇచ్చేది, మన ఇంట్లో చేసుకునేది కొంచెం తేడాగా ఉంటది కదా! ఇంట్లోది చేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుందండి. పల్లీల చెక్క అయితే చాలా బాగా అయితే వచ్చింది. మీకెలా అనిపించింది? మీకు గనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.